స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తాం, ఇదే మా కమిట్మెంట్. అట్లా ఇచ్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ సిద్ధమా? అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సవాలట. చెప్పినా కదా కరెక్టే. స్థానికంగా ఎంత ఏమి ఇచ్చినా వీళ్ళదే, స్థానికంగా అవసరం లేదు. నెక్స్ట్ ఎవరెంత ఉన్నారో వారికంత నినాదంతో కులగణన చేపట్టినాం. విద్యా ఉపాధి రాజకీయాల్లో న్యాయం చేస్తాం. భవిష్యత్తులో స్కీమ్స్కు ఈ వివరాలు దిక్సూచి. భూముల లెక్కలు చెప్పాల్సి వస్తుందనే సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, డీకే అరుణ పాల్గొనలేదు. తెలంగాణ లెక్కలే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన సర్వే చేయాలని అసెంబ్లీ తీర్మానమని చెప్తా ఉన్నారు. అలాగే జనగణన కంటే పకడ్బందీగా చేపట్టినాం. జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించారని, ఒక ఎన్యూమరేటర్తో రోజుకు 10 ఇండ్ల కంటే ఎక్కువ సర్వే చేయలేదని తెలిపారు. 8 పేజీల ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశామన్నారు. 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు డేటా క్రోడీకరించారని